హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా మన ఇంట్లో ఉండే బియ్యం పాలతో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో 1 కప్పు బియ్యాన్ని వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 కప్పుల నీళ్ళను వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంను ఉడికించుకోవాలి. ఉడికించిన ఈ అన్నంను కొద్దిగా సపరేట్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారి పెట్టుకున్న ఈ అన్నంను మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత రస్క్ కూడా వేసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రస్క్ అవైలబుల్గా లేకపోతే మీరు బ్రెడ్ని కానీ ఇంట్లో ఉండే బొంబాయి రవ్వను కానీ యూజ్ చేయవచ్చు. ఈ మూడింటిని కలిపి తిక్కుగా పేస్ట్ని చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలను తీసుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం చేసుకున్న పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకుంటే సరే, అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెడీ అయిపోయినట్లే. ఆపై జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెడీ అయినట్లే. ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అయినా తినవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.